జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు అడుక్కుంటున్నాం అని చెప్పి పక్కనున్న తను బ్రదరో ఫ్రెండో ఎవరికి తెలీదు. అతను అంటున్నారు ప్రసాదం అడుక్కుంటున్నాం ఫ్రెండ్స్. ఏంటి వెకిలి వేషాలు, ఏంటి వెకిలి వేషాలు అంటే పక్కనున్న వాళ్ళందరూ ఇదే భావించాలా? స్వామివారి ప్రసాదాన్ని ఆఖరికి అక్కడ ఇచ్చే మంచినీళ్ళు కూడా మహాప్రసాదంలో తీసుకుంటారు హిందువులు. ప్రతి ఒక్కళ్ళు ఉట్టి హిందువులే కాదు, పరమతస్థులు కూడా వచ్చి స్వామివారి సన్నిధిలో చేరి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి చాలా సవ్యంగా కూర్చుని ప్రసాదాన్ని స్వీకరించి ఎంత కుబేరులైనా ఈ మాట అనలేదు. ఎక్కడిది అహంభావం శివజ్యోతి గారు? మీకు ఎలా వచ్చింది అహంభావం? డబ్బులు మీరు బాగా కూడబెట్టుకుని ఉండొచ్చు, యూ మైట్ బి ద రిచెస్ట్ పర్సన్ ఎవర్, కానీ మిమ్మల్ని మించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళెవరూ ఇలాంటి మాట్లాడలేదు, ఇంత వెకిల్ నవ్వులు నవ్వలేదు. అయినా క్యూ లైన్, L1 క్యూ లైన్ అంటే టికెట్ దర్శనం కనీసం 10,000, అంటే ముగ్గురు వెళ్ళారంటే 30,000 ఖర్చు పెట్టి మీకు వెళ్ళే కెపాసిటీకి మీరు ఉన్నప్పుడు ఈ వెకిల్ నవ్వులు అవసరమా? కేవలం రీల్స్ అండ్ లైక్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కోసం ఇవన్నీ చేస్తారా? మీరా ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు కూర్చుని ఈరోజు సొసైటీకి? మీరా? ఏటికి నవ్వాలో ఏటికి నవ్వకూడదో ఎలా సంస్కారంగా బిహేవ్ చేయాలో కూడా తెలీదా?